ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతోంది. దీనిపై పార్టీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా ప్రధాని మోదీతో చర్చలు జరుపుతున్నారు. సీఎం రేసులో పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నారు. అయితే ప్రధాని మోదీ విదేశీ పర్యటన తర్వాతనే హస్తనలో కొంత సర్కార్ కొలువుదీరనున్నట్టు సమాచారం. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 70 సీట్లు ఉన్న అసెంబ్లీలో కమలనాథులు 48 స్థానాలలో విజయఢంకా మోగించారు. ఈ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం పాలైంది. మాజీ సీఎం కేజ్రీవాల్ కూడా దారుణంగా ఓడిపోయారు. సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలో దిగిన కమలం పార్టీ విజయం సాధించింది. బీజేపీ గెలుపుతో కమలనాథుల్లో జోష్ పెరిగింది. సీఎం రేస్లో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేస్తుందా, ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుందా అనే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే సీఎం అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ నాయకులతో చర్చలు జరిపేందుకు సిద్ధమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పలువురు కీలక నేతలు ఎన్నికైన ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశమయ్యారు. సీఎం రేస్లో మాజీ ముఖ్యమంత్రి సాయిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్, వీరేంద్ర సచ్దేవ్, దుష్యంత్ గౌతమ్, బన్సూరి స్వరాజ్ పేర్లు ముఖ్యమంత్రి రేస్లో ఉన్నాయి. పార్టీ దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి గతేడాదే ప్రత్యక్ష రాజకీయాలలోకి అరంగేటం చేశారు. ఆ ఎన్నికల్లో న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. కేజ్రీవాల్ పై విజయం సాధించి జాయింట్ కిల్లర్ గా నిలిచిన పర్వేష్ కు అగ్రనాయకత్వం రిటర్న్ గిఫ్ట్ గా ముఖ్యమంత్రి పదవి ఇస్తుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో గట్టిగా వ్యక్తమవుతోంది. అయితే పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నది కమలనాథుల్లో చర్చనీయాంశంగా మారింది. పాలనా పగ్గాలు ఎవరికి దక్కుతాయనే అంశంపై ఊహాగానాలు జోరుగా కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రధాని మోదీ ఈ నెల 10 నుంచి ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. దీంతో అవి ముగించుకుని తిరిగి వచ్చాకే ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అటు ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయంతో సీఎం అతిసి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేశారు. ఎన్నికల్లో అగ్రనేతలు ఓడినా ముఖ్యమంత్రి అతిసి మాత్రం కాల్కాజీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే అతిసి పార్టీ కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానిపై రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ స్పందించారు. ఆప్ ఘోర పరాజయం పొంది సీనియర్ నాయకులంతా ఓడిపోతే అతిసి తనకేమీ పట్టనట్లుగా సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు.